రోజు టాలీవుడ్ లోనే కాదు మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటున్న ఒక పెద్ద అప్డేట్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఎన్టీఆర్ గారి నెక్స్ట్ మూవీ గురించి సోషల్ మీడియాలో ఒక పోస్టర్ అయితే ఫుల్ గా వైరల్ అవుతుంది. గాడ్ ఆఫ్ వార్ అనే కాన్సెప్ట్ తో త్రివిక్రమ్ గారు మూవీ చేస్తున్నారని చాలా మంది డిస్కస్ చేస్తున్నారు. మరి ఈ పోస్టర్ వెనుక ఉన్న స్టోరీ ఏంటి, ఈ కాన్సెప్ట్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో చూద్దాం. స్టోరీ ప్రకారం మనం చూసుకున్నట్లయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవతలు ఒక దివ్య ఆయుధమైన త్రిశూలాన్ని భూమి మీద అయితే దాచిపెడతారు. ఈ త్రిశూలంలో అన్లిమిటెడ్ పవర్ అయితే ఉంటుంది. కానీ అది చెడు చేసే వాళ్ళకి దొరికితే ప్రపంచం మొత్తం నాశనం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అందుకే ఒక రహస్య వంశం కొన్ని జనరేషన్స్ గా ఆ త్రిశూలాన్ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తుంది. ప్రెసెంట్ జనరేషన్ లో ఆ వంశంలో లాస్ట్ వారియర్ గా మన ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ అయితే ఉంటుంది. బయటికి ఒక నార్మల్ పర్సన్ లా కనిపించిన తన ఒరిజినల్ ఐడెంటిటీ మాత్రం చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఈలోగా విలన్ గ్రూప్ ఆ త్రిశూలం కోసం హంటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఆ త్రిశూలంలో ఉన్న పవర్ వస్తే మనం ప్రపంచాన్ని అంతా రూల్ చేయొచ్చని నమ్ముతారు. ఇక్కడ నుంచి హీరో జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. తన ఫ్యామిలీ సీక్రెట్స్ తెలుసుకొని తన డెస్టినీని యాక్సెప్ట్ చేసి త్రిశూలాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మన హీరో అయితే వార్లోకి దిగుతాడనమాట. క్లైమాక్స్ లో హీరో ఫుల్ డివైన్ వారియర్ అవతార్ లో ఎంట్రీ ఇచ్చి త్రిశూలం పవర్ తో విలన్స్ అంతా అంతం చేసి ధర్మాన్ని అయితే కాపాడతాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, హీరో వచ్చేసి క్లైమాక్స్ లో ఫుల్ డివైన్ అవతార్ లో ఉంటారని. అంటే కార్తికేయ స్వామి లేదా కుమారస్వామి అవతారంలో వస్తారనమాట. అందుకే ఈ టైటిల్ ని గాడ్ ఆఫ్ వార్ అని క్రియేట్ చేశారు. ఈ కాన్సెప్ట్ వినడానికి చాలా గ్రాండ్ గా ఉంది. మైథాలజీ, యాక్షన్, అలానే ఎమోషన్స్ ఇవన్నీ మిక్స్ అయ్యి త్రివిక్రమ్ గారి స్టైల్లో ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే రావచ్చు. పోస్టర్ ని మాత్రం చూస్తే మన ఎన్టీఆర్ గారి లుక్స్ అయితే చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. ఇంకా త్రిశూలం, మైథాలజీ బ్యాక్ డ్రాప్స్ కలిపి హైప్ నైతే క్రియేట్ చేస్తున్నాయి. మీరు ఈ కాన్సెప్ట్ గురించి ఏమనుకుంటున్నారు? నిజంగా త్రివిక్రమ్ గారు ఇలాంటి మైథాలజికల్ యాక్షన్ మూవీ చేస్తే బ్లాక్ బస్టర్ అవుతుందా? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇలానే సపోర్ట్ చేశారంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఆల్.